గుడి కట్టి కడిగింది వాళ్ళే, మొత్తం తయారు చేసి వాళ్ళే. వాళ్ళ సంఘం అంటే వాళ్ళ రజక సంఘం. నాగోడు మన ఊళ్ళో ఎట్లయితే గుడి మన పండుగ ఎట్లా చేసి మన నాగోడు పోయి మొత్తం గుడి రంగులు వేసి ఎట్లయితే చేస్తారో ఆ విధంగా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు రంగులేసి అద్దె అంతా చేసిన కడిగినందుకు మా కాడ కూడా 100 రూపాయలు తీసుకుంటావా అన్నందుకు, అరే నువ్వేంది అసలు నేను లోపల ఎక్కువ లంచం రికార్డ్ చేసింది దయచేసి లంచం ఎక్కువ, నువ్వు ఇంకా ఇట్లా వాట్సాప్లో పెట్టి మమ్మల్ని బదనం చేస్తావు అని చెప్పేసి మళ్ళీ పిలిపించి గుడిని ఒక పక్కకు తోలి అతన్ని సుమారుగా 4 గంటలు కొట్టారు. 4 గంటలు ఒక పని తిరిగిపోయింది, వెనక మొత్తం బెందులు వచ్చినాయి, వాదలు వచ్చినాయి, చేతి ఇక్కడ మొత్తం వాసింది. అయినా సరే ఎందుకు కొట్టు అని అడిగినందుకు వాళ్ళు పోయి ఇట్లా జరుగుతుంది మా బట్టను కొట్టు అని చెప్పేసి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను రప్పించుకొని వాళ్ళ మీద ఎవరైతే కొట్టిరో రెడ్డిలు వాళ్ళ మీద కేసు పెడితే రెడ్డిలు కూడా పోయి మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎవరి మీద? మమ్మల్ని ముగ్గురు ఆడవాళ్ళు కలిసి కొట్టిర్రు, తల్లి బిడ్డ జిల్లా ముగ్గురు కలిసి కొట్టిరని చెప్పేసి ఆ రెడ్డిలు పోయి వీళ్ళ మీద కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా ఈ అధికారానికి భయపడి ఎట్లా పైన రెడ్డి పైన ఉన్నటువంటి రెడ్డి రేవంత్ రెడ్డి చుట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ అశోక్ రెడ్డి అని చెప్పేసి రెడ్డి మావోలు అని చెప్పేసి వాళ్ళు ఆ కులం ప్రకారంగా పోయి ఆ యొక్క రెడ్డిలనంట 8 మంది రెడ్డిలని మొగలని ముగ్గురు కొట్టకూడనా? ఆడ ఒక రెడ్డి వస్తుంటే మన ఆడవాళ్ళు భయపడతారు, అరే ఏమన్నాడు పట్టారు అని చెప్పేసి భయపడతారు. అట్లాంటిది వీళ్ళు పోయి ముగ్గురు కలిసి కొట్టిరని చెప్పేసి ఆ రెడ్డి ఆయన కేసు పెడితే వీళ్ళు ముగ్గురు మీద కేసు పెట్టారు, కానీ వీళ్ళు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కేసు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు మీద కేసు నమోదైంది, కానీ ఆ రెడ్డిల మీద నమోదు కాలేదు. ఎందుకోసం కాలేదు? నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ ఇట్లా అన్నాడు, అరే కనీసం నా భర్తను కొడుతురు కాబట్టి నా బిడ్డను చూపిస్తే అయ్యాగో ఈ చిన్న పాపల తండ్రి ఆయన కొట్టకూరు అని చెప్పి దండం దశకాలు పెట్టా, కానీ ఈ నాకు జాలి చూపిస్తుంది లంజనా అని చెప్పేసి ఆ పాపని ఇట్లా కట్టి తంతే ఆ పాప గోడ దాకి 2వ తారీఖు చనిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు జరిగితే నిన్న రాగా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే రేవంత్ రెడ్డి వాళ్ళు చుట్టాలని చెప్పేసి, సిఐ అక్కడ ఉన్నటువంటి అశోక్ రెడ్డి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి నార్కల్ ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి కూడా రెడ్డి అని చెప్పేసి వాళ్ళని పట్టించుకోవట్లేదు. అదే గతంలో ఒకసారి ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేపు వేసి ఇట్లా చంపిరు అని చెప్పేసి ఒక హైవే రోడ్ మీద చంపినారంటే తెల్లారి ఎమ్మటే పట్టుకొని వాళ్ళ నలుగురు కాల్చి చంపారు. వాళ్ళ నలుగురు కాల్చి చంపారు అంటే రెడ్డిలకు ఒక న్యాయము, మా రజక బిడ్డలకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం వీళ్ళకు న్యాయమా? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే వీళ్ళ మీద ఖచ్చితంగా ఐపీసీ సెక్షన్ ప్రకారం 302 ప్రకారం మర్డర్ కేసు పెట్టి, 307 ప్రకారం అటెండ్ మర్డర్ కేసు పెట్టి, ఎస్సీ ఎస్టీ ఎట్లా వాళ్ళ భార్య ఎస్సీ మాదిగా కాబట్టి వాళ్ళ భార్య మీద కూడా వాళ్ళ భార్య ద్వారా ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లా చేస్తేనే